హలో ఇన్వెస్టర్స్, స్టాక్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ మెథడ్స్ ఉన్నాయి స్టాక్ సెలెక్షన్. హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్. నా పేరు మోహన్. మీరు చూసిన ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. నా కంటెంట్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 90% గా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. వీడియోలోకి వెళ్దాం. 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, డిటర్మైన్ యువర్ గోల్. సెకండ్ ది, స్టే ఇన్ఫార్మ్. థర్డ్ ది, ఫోకస్ ఆన్ లీడింగ్ కంపెనీస్. ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ దాంట్లో 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి, ఇన్కమ్ ఓరియంటెడ్ ఇన్వెస్టర్స్, వెల్త్ రిజర్వేషన్ ఇన్వెస్టర్స్. థర్డ్ వచ్చి క్యాపిటల్ అప్రిజియేషన్ ఇన్వెస్టర్. ఫస్ట్ ది ఇన్కమ్ ఓరియంటెడ్ ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్టర్ యొక్క ఫోకస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఆ స్టాక్ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ మీద మనం ఫోకస్ చేసి, అలాగే యూటిలిటీస్ స్టాక్స్ ని మనం ప్రిఫరబుల్ చేయాలి. అలాగే దాని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎన్హెచ్పిసి, పవర్ గ్రిడ్, అలాగే సిఎస్సి, ఎడిషన్ ఇంటర్నల్స్, అలాగే నెక్స్ట్రా ఎనర్జీ, ఎన్ఎల్సి ఇండియా, అమెరికన్ వాటర్, డబ్ల్యూఈసి ఎనర్జీ గ్రూప్, గుజరాత్ గ్యాస్, సౌతర్న్ లోగో. ఈ కంపెనీస్ అనేటివి యూటిలిటీ స్టాక్ అనేది. ఇలాంటివి మనము ప్రిఫర్ చేసి ఆ స్టాక్ ని మనము ఫర్దర్ గా ఆ కంపెనీ డివిడెండ్ ఎంత పే చేస్తుంది అనేది మనం చూసుకొని, అలాగే వెల్త్ క్రియేషన్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఎంత జనరేట్ చేస్తుంది లాస్ట్ 5 years కానీ లాస్ట్ 1 year కానీ మనం ఆ రిజల్ట్స్ చూసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. ఇక సెకండ్ కానీ చూసుకుంటే వెల్త్ ప్రిజర్వేషన్ ఇన్వెస్టర్. ఈ వెల్త్ ప్రిజర్వేషన్ ఇన్వెస్టర్స్ కంటే బ్లూ చిప్స్ కంపెనీస్ హైర్ చేసుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఐటీసీ, హెచ్డిఎఫ్సి, కోల్ ఇండియా, బ్లూ చిప్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, భారత్ పెట్రోలియం, ఇన్ఫోసిస్, హిందుస్థాన్, లార్సెన్ అండ్ టర్బో, హిందుస్థాన్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్. ఇవి ఎగ్జాంపుల్. ఇంకా స్టే ఇన్ఫార్మ్. థర్డ్, ఏదన్నా స్టాక్ చేసినప్పుడు ఆ స్టాక్ యొక్క న్యూస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ఆ స్టాక్ ఏ ట్రెండ్ లో ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అలాగే ఈవెంట్స్ ఏమైనా ప్లాన్ చేస్తుందా కంపెనీ, వాళ్ళ సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, ఫర్దర్ గా కంపెనీ గ్రోత్ ఎలా అవుతుంది అనేది డిసిజన్ తీసుకోవాలి. మనం ట్రాక్ చేయాలి. ట్రాక్ చేసిన తర్వాత ఆ స్టాక్ బై చేయడం లేదా సెల్ చేయడం అనేది మనం నిర్ణయించుకోవాలి. థర్డ్ చూసుకుంటే క్యాపిటల్ అప్రిజియేషన్ ఇన్వెస్టర్. ఈ క్యాపిటల్ అప్రిజియేషన్ ఇన్వెస్టర్ అంటే ఏదైనా స్టాక్ లో ఆ క్యాపిటల్ చాలా ఎక్కువగా ఉంటే మనకు ఎక్కువ లాభాలు అనేది ఇస్తుంది. అలాగే స్టాక్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది. లైక్ ఏదైనా ఐటీసీ సెక్టర్ అనుకోండి, ఆ సెక్టర్ లో చూసుకుంటే 3 lakhs crores గా వాళ్ళ క్యాపిటల్ అనేది ఉంది కన్స్యూమర్ సైడ్ కి. అది అలాగే సపరేట్ సెక్టర్ లో కూడా మినిమం క్యాపిటల్ మనము 50,000 అబోవ్ ఉంటేనే ఆ స్టాక్స్ గ్రోత్ చాలా మంచిగా ఉంటుంది. ఇంకా బిలో చూసుకుంటే స్టాక్స్ గ్రోత్ అనేది ఉంటుంది, బట్ లేట్ గా ఉంటుంది. బట్ హెవీగా మనకి గెయిన్స్ కావాలన్నప్పుడు క్యాపిటల్ ఎక్కువగా ఉండే చూసుకుంటే ఆ కంపెనీ ట్రాక్ చేస్తా ఉంటే ఆ కంపెనీ ఏం చెప్తుందో వాళ్ళ మేనేజ్మెంట్ గానీ, వాళ్ళ రిజల్ట్స్ గానీ, ఆ కంపెనీ చేసే ఫర్దర్ గా ప్లాన్స్ గానీ మనం తెలుసుకొని ఆ ఫర్దర్ ఆ స్టాక్ ని మనము ట్రాక్ చేసినప్పుడు మనకి ఏది అనిపిస్తుందో అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే ఫర్దర్ గా విత్ ఇన్ డేస్ లో గెయిన్స్ అనేటివి మనకు వస్తాయి. సెకండ్, స్టే ఇన్ఫార్మ్ లో ఏదన్నా మనం స్టాక్ పిక్ చేసుకున్నప్పుడు ఆ స్టాక్ యొక్క న్యూస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అలాగే ఆ స్టాక్ ట్రెండ్ లో ఉందా లేదా, ఏమైనా ఈవెంట్స్ ప్లాన్ చేస్తుందా, కంపెనీ వాళ్ళ సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, ఫర్దర్ గా కంపెనీ ఎలా గ్రోత్ అవుతా ఉంది అనేది డిసిజన్ తీసుకోవాలి. అలాగే మనం ట్రాక్ చేయాల్సింది వచ్చి ఆ స్టాక్ లాస్ట్ ఇయర్ లేక ప్రీవియస్ ఇయర్ చూసుకుని కాన్స్టెంట్ గా సేల్స్ గ్రోత్ పెరుగుతుందా లేదా, ఆ సేల్స్ గ్రోత్ పెరగడానికి కారణం ఏంటి, వాళ్ళు ఫర్దర్ గా ఏ డిసిషన్స్ తీసుకున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాతే మనం స్టాక్ ని బై చేయాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇంకా థర్డ్ చూసుకుంటే ఇండస్ట్రీ ఎక్స్ప్లోరేషన్. మీకు ఏ సెక్టర్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఎగ్జాంపుల్ చూసుకుంటే పవర్ సెక్టర్ లో కానీ కన్స్యూమర్ సెక్టర్ లో కానీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ స్టాక్ ని సెలెక్ట్ చేసుకొని, అలాగే ఆ కంపెనీ పియర్స్ ఉంటాయి కదా, ఆ సెక్టర్ లోనే అదే వర్క్ చేసే పియర్స్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ రెండు స్టాక్ ని మనం కంపేర్ చేసుకొని ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకొని ఏది మనకు అండర్ వాల్యూలో చిక్తుంది, వాల్యూలో చిక్తుంది, ఓవర్ వాల్యూలో చిక్తుంది అనేది మనం తెలుసుకొని ఆ స్టాక్ లో మనము ఇన్వెస్ట్ చేయాలి. ఆ స్టాక్ లో మనకు గ్రోత్ ఉంటది, ఆ స్టాక్ లో మనము అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా ఫోర్త్ చూసుకుంటే ఫోకస్ ఆన్ లీడింగ్ కంపెనీస్. ఏదైనా సెక్టర్ లో ఉన్న కంపెనీస్ ని ఐడెంటిఫై చేసుకొని ఆ ఇండస్ట్రీ అనాలిసిస్ చేయాలి. ఎగ్జాంపుల్, ఏదైనా స్టాక్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్టాక్ యొక్క అప్పు ఎంత ఉంది, వాళ్ళకు మార్జిన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా, అలాగే ఆ స్టాక్ గ్రోత్ 1 year లో ఎంత పెరిగింది, లాస్ట్ ఫైనల్ ఇయర్ లో ఎంత పెరిగింది అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ఆ స్టాక్ మనము లాంగ్ టర్మ్ కా లేదా షార్ట్ టర్మ్ కా అని ఇన్వెస్ట్ చేసేది తెలుసుకొని అప్పుడు ఆ స్టాక్ లో మనము ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మీకు స్క్రీనర్ లో వెళ్ళి తీసుకెళ్తాను ఏ సెక్టర్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనేది. అలాగే 1 month లో మనకి ఎలా రిటర్న్స్ అనేది చేది, ఎలా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు స్క్రీనర్ లో చూపిస్తాను. స్క్రీనర్ ఓపెన్ చేసిన ఇక్కడ మనకు క్రియేట్ న్యూ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన ఇక్కడ మనకు క్రియేట్ సర్చ్ క్వైరీ ఉంది కదా, ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి 1 month లో రిటర్న్స్ ఇచ్చిండేటివి మనకి కావాల్సింది చూసుకుంటే రిటర్న్ ఆన్ అవర్ 1 year గ్రేటర్ దాన్ 20, అలాగే రిటర్న్ ఆన్ 3 months, రిటర్న్ ఆన్ 1 month, ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ ప్రాఫిట్ గ్రోత్ వచ్చి 5%, అలాగే ప్రమోటర్ హోల్డింగ్ చూస్తే 40% అబౌవ్ ఉండాలి. అలాగే ప్రైస్ టు ఎర్నింగ్ చూసుకుంటే 100 ఉండాలి. డెట్ టు ఈక్విటీ ఏమో 2 ఉండాలి, చాలా తక్కువ ఉండాలి. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 ఇచ్చాను. మనకి ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం అరౌండ్ ఎంతైనా పెట్టుకోవచ్చు. అరౌండ్ 5,000 నుంచి 10,000 20,000 అబౌవ్ ఎంతైనా పెట్టుకోవచ్చు. మనకి 40,000 అబౌవ్ పెడితే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది మనకి ఇంకా మంచి ఇంప్రూవ్ స్టాక్స్ అనేది వస్తాయి.
ఇక్కడ చూడండి మనకి ప్రెసెంట్ ఇక్కడ 100 ఉంది కదా, అలా చూపిస్తాను. ఇంకా ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ ఏమో 1 ఉంది. ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చి 0 ఉంది. ఇక్కడ మనము ఈ క్వారీని రన్ చేద్దాము. ఇక్కడ చూస్తే గిన మనకు అరౌండ్ 500,000 క్యాపిటల్ నుంచి అలా లాక్స్ క్యాపిటల్ వరకు ఉండే కంపెనీస్ అన్ని ఇక్కడ ప్రెసెంట్ అవుతాయి. ఇక్కడ మనకు ఈ స్టాక్స్ లో మనము వాళ్ళ రిటర్న్ ఆన్ సేల్స్ గ్రోత్, 1 మంత్ రిటర్న్స్, 1 ఇయర్ రిటర్న్స్, ఇక్కడ ROE కంప్లీట్లీ డెట్ 0 ఉండే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే డెట్ ఈస్ లో ఉంటేనే ఆ కంపెనీ అనేది గ్రోత్ అవుతుంది. అలాగే వాళ్ళ సేల్స్ గ్రోత్ కూడా బాగానే ఉండాలి. ఇక్కడ చూడండి DCM, ఎవర్లాన్ ఫైన్, జెన్ టెక్నాలజీస్, పృథ్వీ ఎక్స్చేంజ్, మజాగాన్ డక్, శారదా మోటార్, ఒరాకిల్ ఫైన్, HBL పవర్ సిస్టమ్, అలాగే ప్రకాష్ పైప్స్, ఇలా 9 పేజెస్ ఉన్నాయి ఇవి. అలాగే మనం సెకండ్ పేజ్ లోకి వెళ్దాము. ఇక్కడ వెళ్తే గిన మనము టిన్నా రబ్బరు, మనము ఈ స్టాక్స్ లో కానీ చూసుకుంటే గిన అరౌండ్ 20,000 మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది. అవి మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఫర్దర్ గా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లో మ్యానికులేట్ అనేది చాలా తక్కువ ఉంటది చిన్న దాంతో పోలిస్తే. కాబట్టి మనం బెటర్ గ్రోత్ అనేది ఉంటది. ITTDC 7,059 crores ఉంది మార్కెట్ క్యాపిటలైజేషన్. అరౌండ్ వీళ్ళు 3 months రిటర్న్ 25.13 ఉంది, 25.32 1 month రిటర్న్ ఉంది. రిటర్న్స్ అనేది చాలా బాగానే ఉన్నాయి. ఇంకా మనకి చిన్న లో వాల్యుయేషన్ లో స్టాక్ చూసుకుంటే ఇలా మనం ముందుకు వెళ్తాం. థర్డ్ పేజ్ లోకి వెళ్దాము. 28th స్టాక్ బన్సాలి ఇంజనీరింగ్ అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 3,655 crores ఉంది కదా. ఇక్కడ చూసుకున్న 1 month లోనే 54.67% రిటర్న్స్ అనేది ఇచ్చింది. 3 months లో చూసుకుంటే 41% ఉంది. 1 year లో 58.94% ఉంది. అంటే 1 year లోనే రిటర్న్స్ అనేది మంచిగా ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు అతిశయ్ కంపెనీ చూసే కరెంట్ ప్రైస్ చూసుకుంటే 144 ఉంది. వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ 159 crores ఉంది. ఇలా సేల్స్ లో చూడండి 73.88 ఉంది. 3 months కేమో 113% ఉంది. ఇలాంటి కంపెనీస్ లో మనము ఇన్వెస్ట్ చేయకపోవడమే చాలా బెటర్. ఎందుకంటే 159 crores ని మ్యానిపులేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. బిగ్ ప్లేయర్స్ వచ్చి అరౌండ్ 1000 crores గానీ ఇలా పెట్టి ఇలా తీయచ్చు. ఇక్కడ మనం మ్యానిపులేట్ అయిపోతాం. అది కాక మనకి మనం బై చేసినప్పుడు సెల్లర్స్ ఉండాలి కదా. సెల్లర్స్ లేకపోతే మనం ఎలా అమ్మగలం చెప్పండి, అమ్మలేం కదా. కాబట్టి ఇలాంటి స్టాక్స్ ని అవాయిడ్ చేయండి. ఇంత రిటర్న్స్ ఇచ్చింది కదా అని మనము ఫర్దర్ గా మనం బై చేసినాం అనుకో, బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే దాంట్లోకి 100 crores ఫ్లో చేసి ఆ స్టాక్ లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది హెవీగా బై చేసుకునేసి ఇక్కడ సెల్ చేస్తారు. అప్పుడు మన స్టాక్ అనేది పడిపోతుంది. బట్ సెల్లర్స్ మనం బై చేసినప్పుడు అమ్ముదామని చూసినా కూడా సెల్లర్స్ ఉండరు. సెల్లర్స్ లేకపోవడం వల్ల మన ఏదైతే క్యాపిటల్ పెట్టిండమో ఆ క్యాపిటల్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. కొద్దిగా మనం చూసుకుని ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయకపోవడమే చాలా బెటర్ ఆప్షన్. ఇలా మీరు ముందుకి వెళ్తుంటే మీకు మంచి మంచి స్టాక్స్ వస్తుంటాయి. ఆ స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని తర్వాత మనం ఆ స్టాక్ ని ఫర్దర్ గా మనము అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసిన తర్వాతే మనము ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఫర్దర్ గా ఇలా చెప్పాను కదండి, వెంటనే వెళ్ళి మీరు స్టాక్ లో బై చేయకండి. నేను జస్ట్ ఈ స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. పర్టికులర్ గా స్టాక్ ని మనం అనాలిసిస్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం దిట్స్ ఎ రాంగ్ ఎక్సెప్షన్. ఇది ఇక్కడ రన్ ద క్వారీ ఉంది కదా, మనం 20 above కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనము అరౌండ్ 20 above వస్తుంది. ఇక్కడ మంచి స్టాక్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే మనకు టైం పడుతుంది. కాబట్టి మీకు నేను నా సలహా ఏమంటే ఇక్కడ 9 పేజ్ ఉన్నప్పుడు 9 పేజ్ ని మీరు ఫర్దర్ గా మీరు చూసి దాంట్లో 5 స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని ఆ 5 స్టాక్స్ లో ఏది మంచిగా ఉంది, క్యాపిటలైజేషన్ ఏది మంచిగా ఉంది, ఏది సేల్స్ గ్రోత్ బాగా జరుగుతుంది అనేది చూసుకున్న తర్వాతే మనం ఇన్వెస్ట్ చేయాలి.